ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరిపైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ కాళభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోని కుజుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యవంతమైన జీవనం పొందాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. ఇలాంటి కాల సమయంలో కోపం, ఆవేశం, అనర్థంగా మాట్లాడడం, చెడుగా వినడం, చెడుగా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి లేకుండా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా మీరు ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తులలో మంచి యోగదాయకం, ఉద్యోగాలలో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీకు చాలా అవకాశం ఉందని చెప్పి గమనించాలి. కాకపోతే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా మీరు భూతదయతో, భగవంతుడితో, దైవ ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, సకాలంలో డబ్బులు అందడము, మీరు అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు తగాదా, వాహన ప్రమాదం, జల ప్రమాదం, వాయు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగ్యత. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి యోగా, ఆసనం, మెడిటేషన్ చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన విధానము మీ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అద్భుతమైన ధనం మీ సొంతం కాబోతుంది. వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, విలాసవంతమైన జీవనాన్ని పొందాలని మీ కోరిక మంచిదే. కాకపోతే దానికోసము గొప్పలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాన్ని కొద్దిపాటిగా ఖర్చులను తగ్గించుకోగలిగినట్లయితే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ధనపరమైనటువంటి కుబేర సంపన్నులు మీరే అవుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేవారు, స్వయం వృత్తుల వాళ్ళు, మార్కెటింగ్, వ్యాపార రంగంలో ఉన్నవారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.